అంటే మీ ప్రత్యర్థి మీ మీద మాట్లాడట్లేదు, మాట్లాడిన రోజున ఏ రకమైన ఆరోపణలు వస్తాయా మరి? వారికి మనకైనా ఇక్కడ చూసుకుంటే ప్రజల అభివృద్ధి కోసం దీనికోసం నేను పెద్ద కష్టంగానే దీంట్లో చూసుకుంటే అండ్ వాట్ ఐఎమ్ గెటింగ్ దేర్ చూసుకుంటే అది వదిలేసి వస్తే ఇక్కడ వచ్చేయన్నీ ఎంత ఉంటాయండి. ఇట్స్ నథింగ్ ఫర్ మీ. నేను పెట్టిన ఖర్చు చూసుకున్నా కానీ దీంట్లో చూసుకున్నా కానీ ఏదైనా కానీ మొత్తం మీద చూసుకుంటే దిస్ ఈజ్ వాట్ ఎవర్ వీ గెట్. మ్యాక్స్ అవినీతి ఇక్కడ గుడివాడలో స్పెషల్గా ఏమి లేవు. అవినీతి చేయడానికి ఆస్కారం కూడా పెద్దగా ఏం లేదు. బేసిక్గా నిర్లక్ష్యం కానీ అన్లెస్ యు ఆర్ ఏదో ల్యాండ్ గ్రాబింగ్లకి వెళ్తే తప్పితే. ఓకే, ల్యాండ్ గ్రాబింగ్లు ఏమన్నా జరిగినామో కొనుక్కోండి, బేసిక్ మీకే తెలుస్తుంది. అలాంటివి కాకపోతే ఇంక జరిగేది ఏం లేదు దాంట్లోంచి. ప్లస్ ఆ వచ్చింది కూడా కబ్జాల ద్వారా ఆల్రెడీ ఒక ల్యాండ్లో ఎవరో కబ్జాకు ఉండి లిటిగేషన్ల ద్వారా సంపాదించే మార్గం కూడా ఉంటుంది. అలాంటి ఫైల్స్ ఏమైనా వచ్చినాయి? అలాంటి ఫైల్స్ నేను ఎక్కడికి ఎప్పుడు తీసుకెళ్ళలేదు, మీరు కనుక్కోండి. పైగా నేనేం చేస్తానంటే ఏది వచ్చినా కానీ పక్క రూమ్లోకి తీసుకెళ్ళి ఎవరితో మాట్లాడు. అన్నీ అదే డెస్క్ మీద జరుగుతాయి లేదా కిందే జరుగుతాయి. ఎవ్రీబడి విల్ బి దేర్. వీళ్ళు ఏం చేయగలరో హూ ఈజ్ రైట్ అని నేను మీరు ఏ అధికారిని అయినా అడగండి. దీంట్లో రైట్ ఏదో అది చేయండి బేసిక్గానే వారి వరకే చెప్తాను నేను, అంతకు మించి. ఎందుకంటే ప్రతి వాళ్ళు వచ్చి వాళ్ళదే రైట్ అనుకుంటారు. మనకి అంత కంప్లీట్లీ ఆ పిక్చర్ అంతా తెలుసుకుని దాంట్లో ఎవరు కరెక్ట్ చేశారు ఎవరు రైట్ చేశారు ఇదంతా చూసుకోవాలంటే మన వల్ల అసలు రోజుకి ఒక్క పని కూడా కాదు. అందుకని నేను సాధ్యమైనంత వరకు లైట్గా వినేసి టాస్క్ ప్రాబ్లం ఇది, ఫలానా వాళ్ళు చేశారంట, అది ఏం చేస్తున్నారు, మీరు ఏది రైట్ అయితే అది కరెక్ట్గా చేయండి అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి పంపిస్తాను తప్పితే ఇంకో వేరే రకంగా ఎవరిని ఫలానా అది చేయండి ఇలా చేయండి అని ఎవరికి చెప్పడం అనేది